ఓం భూవరాహ నమః. అనంత విశ్వంలో 800 కోట్ల మంది దేహాలకు పరమ పరిష్కారంగా, మానవ జీవిత పరమ పరిష్కారంగా మహర్షుల ద్వారా అఖండ మహాసంకల్పమే శ్రీ విశ్వచక్రం ద్వారా అఖండ మహాసంకల్పమే పరమ ప్రమాణమై ఉన్నదనేటువంటి పరమ నిర్ధారణను ఉగాది నుండి నవవిధ భక్తి యోగ నిత్య సాధన లైవ్ ద్వారా ఆరంభించడం జరిగింది. లైవ్ ద్వారా మానవ జీవిత మానవ జన్మ పరమ పరిష్కారంగా అఖండ మహాసంకల్పమే పరమ పరిష్కారంగా మహర్షుల ద్వారా నిర్ధారించుకొని అనంత కేశవ చేరణ ఛానల్లో 7 అంశాలను నిర్ధారణ చేసుకుంటూ ప్రతినిత్యము లైవ్లో రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు నవవిధ భక్తి యోగ నిత్య సాధన, నవవిధ భక్తి యోగ నిత్య సాధన, నిత్య అభ్యాసము, నిత్య సంతృప్త జీవన నిమిత్తమై అని ఎందువల్ల అంటే 800 కోట్ల మంది దేహాల్లో 12 రాసులుగా విభజన చేసుకున్నప్పుడు 66 కోట్ల మంది ఒక రాశికి 66 కోట్ల మంది నిర్ధారణ జరుగుతుంది. 27 నక్షత్రాలు, 4 పాదాలు మరియు 9 పాదాలతో కూడినటువంటి 3 నక్షత్రాల 12 రాసుల వారు, 800 కోట్ల మంది రాసుల వారు తమ భవిష్యత్తు నిమిత్తమై పంచాంగాన్ని చూస్తూ ఉంటారు. ఈ పంచాంగం చూడటం ద్వారా పంచాంగము అంటే పంచాంగములు తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణములో భవిష్యత్ సంకల్పాలు నెరవేరాలి అంటే మానవ దేహంలో దేహానికి సంబంధించినటువంటి 12వ ఏట నుండి వృద్ధాప్యం వరకు పరమాత్మ విశ్వ సృష్టిలో బ్రహ్మదేవుని ద్వారా విశ్వ సృష్టి జరిగినటువంటి యుగాది ప్రమాణంగా విశ్వ నిర్వాహక వ్యవస్థలో 12వ ఏట నుండి వృద్ధాప్యం వరకు ప్రతి మానవ దేహానికి ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి పక్షము, ప్రతి మాసము, ప్రతి సంవత్సరము 100 సంవత్సరాలు అన్ని దేహాలు వేరుగా ఉన్నాయి. ఏ దేహానికి సంబంధించిన కర్మఫలాలు ఆ దేహాన్ని అని అనేక వీడియో వీక్షల ద్వారా నిర్ధారించుకున్నాము. ఏ దేహానికి సంబంధించిన కర్మ ఫలాల్ని ఆ దేహానికి చిత్రంగా, గుప్తంగా 12వ ఏట నుంచి నిరంతరం లిఖించబడుతూ ఉంటాయి. ఈ లిఖించబడినటువంటి ఏ దేహానికి సంబంధించిన కర్మ ఫలాలని ఆ దేహానికి స్వయంగా నిరంతరం ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి మాసము, ప్రతి సంవత్సరము 100 సంవత్సరాలు 4 యుగాలు నేరుగా పరమాత్మ మానవ దేహంలోకి కర్మఫలాల్ని ప్రతి క్షణము యుగాలు ఇస్తూనే ఉన్నాడు. నిరంతరం పరమాత్మే దేహంలోకే పరమాత్మ ఫలాల్ని ఇస్తూ ఉంటాడు. చిత్రంగా, గుప్తంగా 8 దిక్కుల్లో ఉన్నటువంటి అష్టదిక్పాలక వ్యవస్థ లిఖించడం జరుగుతూ ఉంటుంది. దేహంలో ఉంటూ వ్యాపించి ఉంటారు నిర్వాహక వ్యవస్థ. కాబట్టి దీనికి పరమ పరిష్కారంగా ఏ దేహానికి సంబంధించిన కర్మఫలాలు ఆ దేహంతో జ్ఞానాన్ని కర్మదగ్ధాన్ని, జ్ఞానంతో దేహంలోని కర్మలను తొలగించుకోవచ్చు అనేటువంటి పరమ ప్రమాణంగా తిథి, వారము, నక్షత్రము, యోగము, కర్మము. యోగము అంటే నవవిధ భక్తి యోగాలే నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహానికి, నవరస భరితమైనటువంటి మానవ దేహానికి నవవిధ భక్తి యోగములే శరణ్యములని కృతయుగంలో ప్రహ్లాదుని నారద మహర్షుల ద్వారా, వశిష్ఠ మహర్షుల ద్వారా రామచంద్రమూర్తికి, ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ ద్వారా, విష్ణు పితామహుల ద్వారా సకల మానవాళికి
చెప్పడం జరిగింది, బోధించడం జరిగింది, సందేశం నిర్ధారణ చేయడం జరిగింది. నవవిధ భక్తి యోగములే శరణ్యములు. అందువల్ల యోగము అంటే నవవిధ భక్తి యోగములు దేహానికి 800 కోట్ల మంది దేహాలు ఎవరైనాను 12 రాసుల్లో ఉండేటువంటి 66 కోట్ల మంది దేహాలు 27 నక్షత్రం 4 పాదాల దేహాలు నవవిధ భక్తి యోగాల్ని అన్వయం చేసుకుంటూ కరణము అంటే పరమ కర్తవ్యం దైవమాన్యకం అనుకుని అసత్యాన్ని అజ్ఞానాన్ని వదిలి ఈ దేహం అహింస ప్రమాణంగా ఈ దేహంతో ఏ దేహాన్ని ఇబ్బంది పరచకుండా స్వేచ్ఛకి స్వతంత్రకి భంగం కలగకుండా కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని విశ్వామిత్ర మహర్షి రామ లక్ష్మణులు నేర్పి కర్తవ్యం దైవమాన్యకం అన్నట్టు భగవద్గీత ద్వారా విష్ణు సహస్రనామం ద్వారా పరమాత్మ మేల్కొల్పు జరిపేశాడు. ఈ కలియుగంలో కలి ప్రభావ కారణంగా అజ్ఞాన కారణంగా అసత్య కారణంగా అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతమయ ఓం శాంతి శాంతి శాంతి. అసత్యాన్ని గుర్తించారా, అజ్ఞానాన్ని గుర్తించారా, సత్యాన్ని గుర్తించారా, 3 సత్యాన్ని గుర్తించారా అనేటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు లేదు అనేటువంటి సమాధానం వస్తుంది. ఇంకా ఆది భౌతిక శాంతిని పొందుతున్నారా, ఆధ్యాత్మిక శాంతిని పొందుతున్నారా, ఆది దైవిక శాంతిని పొందుతున్నారా, పొందటం లేదు అనేటువంటి సమాధానం వస్తుంది. దీనికి పరమ పరిష్కారంగా అనంత కేశవ ఛానల్లో ప్రతినిత్యము లైవ్లో 8 గంటల నుండి 9 గంటల వరకు నవవిధ భక్తి యోగ నిత్య సాధన ఆరంభించుకోవడం జరిగింది. నిత్య అభ్యాసము నిత్య సంతృప్త జీవన నిమిత్తమై భూమాత పరమాత్మ ప్రీతి నిమిత్తమై సమర్పణగా అనంత కేశవ ఛానల్లో నవవిధ భక్తి యోగ నిత్య సాధన ఆరంభించడం జరిగింది. కాబట్టి 8 గంటల నుంచి 9 గంటల వరకు శ్రవణ భక్తి, స్మరణ భక్తి, శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ సృష్టి ఉగాది సందర్భంగా ఓం 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 అనే త్రిమూర్తి స్వరూప ఓంకార శబ్దంతో సృష్టి ఆరంభమైన శ్రవణ భక్తిని ఆరంభం చేసుకుంటూ స్మరణ భక్తి శ్రీరామ సాక్షాత్తు శివ భగవానుడే పార్వతీమాతకు సమస్త లోకానికి పూర్వకమైనటువంటి మహత్తు కలిగినటువంటి కలియుగానికి స్మరణ శ్రీరామ రామ రామ అంటే ఒక విష్ణు సహస్రనామం చేసిన ఫలితాన్ని లభిస్తుంది. లభించడం ద్వారా ఇది అనేక జన్మల నుంచి దేహంలో నిల్వ చేయబడినటువంటి దోషము తొలుగుతూ అమృతమైనటువంటి దివ్య జ్ఞానం లభిస్తుంది. దోషాలు తొలుగుతూ ఉంటాయి, జ్ఞానం కలుగుతూ ఉంటుంది. శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మరొకటి సంకీర్తనా భక్తి కలి సంతరణోపనిషత్తు ద్వారా 32 అక్షరముల హరే రామ నామ సంకీర్తన ద్వారా అద్భుతమైనటువంటి దోషాలు తొలగి జ్ఞానం కలుగుతుంది అని మహర్షుల ద్వారా త్రిమూర్తి స్వరూపం ద్వారా చెప్పబడింది. ఇది హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. దీన్నే సంకీర్తనగా హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ
32 నామాలతోటి సంకీర్తన చెప్పబడింది. ఈ నవవిధ భక్తి యోగ నిత్య సాధన ద్వారా, పరమ కర్తవ్యం కరణం ద్వారా, యోగం ద్వారా తిథి, వారము, నక్షత్రము వారి జీవితాన్ని మార్చుకోవచ్చు. ఎవరి జీవితమైనా దివ్యమైన జీవితంగా మార్చుకునేందుకు ఆస్కారం ఉన్నది. నవవిధ భక్తి యోగముల ద్వారా పంచేంద్రియాన్ని నియంత్రణలో ఉంచుకుంటూ, పంచమహాయజ్ఞాన్ని గుర్తించుకుంటూ, పంచభూతాలని ప్రమాణంగా భావిస్తూ, నవవిధ భక్తి యోగాన్ని అన్వయం చేసుకుని నిత్య సాధన అభ్యాసం చేసుకోగలిగితే చతుర్విధ పురుషార్థాన్ని నిశ్చయం చేసుకుంటూ స్పష్టమైనటువంటి నిత్య సంతృప్త జీవనాన్ని 800 కోట్ల మంది దేహాలు, 12 రాసుల్లో ఉన్నటువంటి 66 కోట్ల మంది దేహాలు, 27 నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు, 4 పాదాలు 27 నక్షత్రాలు, అంటే 27 ఇంటూ 4 96 ఇంటూ 96 పాదాలతో కూడినటువంటి వారు, 12 రాసులు, 4 పాదాలు, 12 ఇంటూ 4 48, 9 పాదాలతో కూడినటువంటి రాశి 12 ఒక రాశిగా పరిగణించబడుతుంది. 12 ఇంటూ 9 108. 108 నామాలతో కూడినటువంటి పరమాత్మ తత్వాన్ని అర్చన ద్వారా కీర్తించగలిగితే అనేక దోషాలు తొలుగుతాయి. అందువల్ల నవవిధ భక్తి యోగాల ద్వారా ప్రతినిత్యం దోషాన్ని తొలగించుకోవడం. ఈ పరాభవ నామ సంవత్సరం ఇద్దరికి దేహంలో, గృహంలో, వ్యవస్థలో, సంస్థల్లో పరాభవాలు, అవమానాలు జరుగుతూ ఉంటాయి. అసత్యం కారణంగా, అధర్మం కారణంగా, అబద్ధం కారణంగా, అక్రమ కారణంగా, అనేక రకరకాల కారణాల కూడా కలి ప్రభావ కారణంగా ఉంటాయి. కాబట్టి ఈ నవవిధ భక్తి యోగ సాధన ద్వారా పరమ కర్తవ్యాన్ని అమలు చేసుకోగలిగితే దీని నుంచి బయటపడేందుకు ఆస్కారం కలదు. శుభం భూయాత్. ఓం తత్సత్.